బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య కాలంలో చాలా పొలిటికల్ న్యూస్, జియో పొలిటికల్ న్యూస్, వార్స్ అవి అవుతున్నాయి. కానీ ఈ వార్స్ అన్నిటి మధ్య ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. యుఏఈ ఓపెక్ కార్టెల్ ని ఎగ్జిట్ అవుతుందని. సో నేను క్యూరియాసిటీతో ఈ ఓపెక్ అంటే ఏంటి అనేది చూశాను. అది చూసిన తర్వాత నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ కనిపించాయి. ఈ ఓపెక్ లో ఉన్న కంట్రీస్ కి రీసెంట్ గా జరిగిన వార్స్ కి, రీసెంట్ అంటే 30-40 years గా జరిగిన వార్స్ కి ఏదో కోరిలేషన్ ఉన్నట్టు నాకు అనిపించింది ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓపెక్ కంట్రీస్ ఏంటా అని చూశాను. అందులో చూస్తే వెనిజులా ఉంది, ఇరాక్ ఉంది, కువైట్ ఉంది, ఇరాన్ ఉంది, లిబియా ఉంది, యుఏఈ ఇప్పుడు తెలిసింది ఉందని, ఇంకా రష్యా అవి కూడా నాన్ ఓపెక్ పార్టిసిపెంట్స్ అని ఉంది. ఈ డయాగ్రామ్ చూస్తే తెలిసింది ఏంటంటే రీసెంట్ గా లిబియాలో వార్ అయింది, ఇరాక్ లో అయ్యింది, వెనిజులా కూడా ఉంది. రీసెంట్ గా అక్కడ ప్రెసిడెంట్ ని తీసుకువెళ్ళిపోయారు యుఎస్. ఇప్పుడు ఇరాన్ లో అవుతుంది. సో ఈ వార్స్ కి, ఈ ఆయిల్ కంట్రీస్ కి ఏదో లింక్ ఉంది. ఈ కార్టెల్ ని ఎవరో బ్రేక్ చేస్తున్నారు, లేదా ఈ కార్టెల్ ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి అగెయిన్స్ట్ గా ఏదో వార్ అవుతున్నట్టు ఉంది అని నాకు అనిపిస్తుంది. సో అందుకని నేను ఇంకా కొంచెం సెర్చ్ చేశాను. అసలు ఇంకా ఈ ఆయిల్ ఇండస్ట్రీలో ఇంకా ఏమున్నాయి పెద్ద విషయాలు ఓపెక్ అన్నానంటే, బిగ్ ఆయిల్ అని చెప్పి ఒక టర్మ్ కనబడింది. అప్పుడు నేను బిగ్ ఆయిల్ ఏంటా అని నేను సెర్చ్ చేశాను ఏఐలో. సో బిగ్ ఆయిల్ ఏంటా అని చూస్తే ఇవి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంట. ఓపెక్ అనేది గ్రూప్ ఆఫ్ కంట్రీస్. సో బేసిక్ గా ఆయిల్ కంపెనీస్, ఆయిల్ ఉండే చోటు కంట్రీస్, ఈ రెండింటికి మధ్య కాంపిటీషన్ ఉంటుంది, పార్ట్నర్స్ గా కూడా బిహేవ్ చేస్తాయంట. ఈ బిగ్ ఆయిల్ అనేది ఈ ఓపెక్ కంట్రీస్ లో ఆయిల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ బిజినెస్ ఉంటుంది అని ఇక్కడ ఏఐ చెప్పింది. ఇంకా ఈ బిగ్ ఆయిల్ కంపెనీస్ ఓపెక్ లో ఇన్వెస్ట్ చేస్తాయని ఇక్కడ ఏఐ చెప్తున్నది. అంతేకాకుండా ఓపెక్ కి బిగ్ ఆయిల్ కంపెనీస్ కి ఫ్రిక్షన్ ఉందని, సొంత ప్రైజెస్ సెట్ చేసుకోకుండా కార్టెల్ ప్రైస్ ఉంచుకోవడం వల్ల ప్రాఫిట్స్ తగ్గుతాయని చెప్పి ఫ్రస్ట్రేషన్ లో ఎక్సాన్ ఎగ్జిట్ చేసింది ఇరాక్ ప్రొడక్షన్ నుండి అని ఏఐ చెప్తున్నది. అంతేకాకుండా ఓపెక్ తాలూకా డామినేషన్ ని యుఎస్ షేల్ ఆయిల్ కూడా ఎఫెక్ట్ చేస్తున్నదని ఇక్కడ ఏఐ చెప్తున్నది. అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా నాకు అనిపించి, ఈ షేల్ ఆయిల్ ఎవరు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారు యుఎస్ లో అని చూస్తే, ఎగ్జాన్ మొబైలే ఎక్కువ షేల్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నది యుఎస్ లో అని ఈ ఏఐ చెప్తున్నది. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మేబీ ఈ కార్టెల్ లో ముందు ఉండే వాళ్ళ బిగ్ ఆయిల్ కంపెనీస్ అన్నిటికీ గొడవ వచ్చింది. సో అదే ఇక్కడ స్పిల్ అయ్యి ఈ పొలిటికల్ స్ఫియర్ లో గొడవలు అవుతున్నాయేమో అని అనిపించింది. సో ఓవరాల్ గా ఇండస్ట్రీలో ఎఫిషియన్సీకి ఇంకా స్టేటస్ కోకి అవుతున్న గొడవలా ఉంది. అది జియో పొలిటికల్ స్ఫియర్ లోకి స్పిల్ అయ్యి ఈ వార్స్ అవన్నీ అవుతున్నాయని అనిపిస్తున్నది నాకు. ఇది నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్, ఈ ఓపెక్ ఆయిల్ అండ్ వార్స్ తాలూకా ప్యాటర్న్. మీకు ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.